హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిల్మీ ఫ్రేమ్స్. త్వరలోనే తెలుగువారు ఎంతో గర్వించదగిన నటీమణి అయిన మహానటి సావిత్రి జీవితం వెండితెరపై రాబోతోంది. మహానటి పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో కాస్టింగ్ ఆద్యాంతం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఆల్రెడీ కీర్తి సురేష్ ను సావిత్రిగా, దల్కర్ సల్మాన్ ను జెమినీ గణేశన్ గా మార్చేశాడు డైరెక్టర్ నాగశ్విన్. మనకు తెలుస్తున్న టాక్ ఏంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ లేదా ఏఎన్ఆర్ పాత్రలో హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడట. ఆల్రెడీ దర్శకుడు నాగశ్విన్ గతంలో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో విజయ్తో పనిచేశాడు కాబట్టి ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రకు అతన్ని తీసుకున్నాడు. అయితే ఇతను చేస్తోంది ఎన్టీఆర్ పాత్ర, ఏఎన్ఆర్ పాత్ర అనేది క్లారిటీ లేదు. కానీ ఎన్టీఆర్ పాత్రనే పోషిస్తున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీకే లెజెండ్స్ అయిన నటుల్లో ఒకరి పాత్రను వెండితెరపై పోషించడం అంటే పెద్ద ఛాలెంజే. ఇది దర్శకుడికి ఎంత ఛాలెంజో ఆ నటుడికి కూడా అంతే ఛాలెంజ్. ఏమాత్రం తేడా వచ్చినా కూడా ఇక్కడ ఉన్న అభిమాన సేనలు కత్తులు నూరేస్తాయి అంతే. నిజానికి సావిత్రి జీవిత కథను ఒక బయోపిక్ అనే కంటే బయోస్కోప్ లో నుండి మనం చూసే ఒక అతిపెద్ద మల్టీ స్టారర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె చేసిన సినిమాల్లో ఎక్కువగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వి రంగారావు వంటి దిగ్గజ నటులు ఉన్నారు. అలాగే మహామహా దర్శకులు ఉన్నారు. వారందరి పాత్రలను ఇప్పుడు తెరపై చూపించాల్సిందే. అందుకే ఇది తెలుగు సినిమా చరిత్రలోనే అతిపెద్ద మల్టీ స్టారర్ సినిమా అవుతుంది, కాదంటారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గాసిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.